సార్ ఆర్గానిక్ ఫార్మింగ్ అంటే సరే ఇవాళ సైన్స్లో ఇంకోటి మాట్లాడచ్చు. ఒకప్పుడు రైతులంతా కూడా ఏంటంటే ఇంట్లో 4 బర్రెలు ఉంటాయి, 4 గొర్రెలు ఉంటాయి, అంటే ఒక 20-30 కోళ్ళు ఉంటాయి. అట్లా ఒక వ్యవసాయం అనేది ఒకప్పుడున్న వ్యవసాయం వేరు, సో ఇప్పుడున్న వ్యవసాయం అనేది వేరు. సో ఆర్గానిక్ పద్ధతిలో ఇదివరకు ఉన్న రైతులు ఏంటంటే అన్నీ కలిపి ఉండేది. ఒక రైతు ఉన్నాడంటే ఒక 2-3 ఎకరాల పొలం ఉందంటే ఆయన ఒక 4 పశువులు ఉంటాయి, తర్వాత కొన్ని మేకలు, గొర్రెలు, తర్వాత కోళ్ళు, అంటే అన్నీ కలిపి ఉంటాయి వ్యవసాయంలో. కొన్ని తోట పంటలు వేస్తాడు, కొన్ని కూరగాయల పంటలు వేసుకుంటాడు, తక్కువ విస్తీర్ణంలో ఉండేటివి. తర్వాత దాని ఉత్పత్తి కూడా తక్కువగా ఉండేది. ఇవాళ మనకు మార్కెట్లో ఇవాళ మనకున్న జనాభా 130 కోట్లు. అంటే ఒకప్పుడున్న జనాభా వేరు, ఇప్పుడున్న జనాభా వేరు. ఒకప్పుడు తిండి అవసరం, అంటే మనకు ఇంత అప్పుడున్న జనాభాకు అవసరం ఉన్నటువంటిది చాలా తక్కువ. ఇవాళ ఉన్న 130 కోట్ల మందికి చాలా కావాలి. అంటే ఏదైనా కూడా పండ్లు కావచ్చు, పూలు కావచ్చు, కూరగాయలు కావచ్చు, పాలు, పెరుగు, ఏ వస్తువు తీసుకున్నా అంటే ఎక్కువ మంది జనాభా ఉండడం వల్ల మనకు ఎక్కువ అమౌంట్స్ లోపల, ఎక్కువ క్వాంటిటీ లోపల ఇవన్నీ కూడా కావాలి. ఒకప్పుడు ఆర్గానిక్ ఫార్మింగ్ తోటే మనం మొదలైన నేను ఒప్పుకుంటాను. అయితే ఇప్పుడున్నటువంటి పెస్ట్కు, ఇప్పుడున్నటువంటి రోగాలకు నియంత్రించడం అనేది, ఇప్పుడు ఉదాహరణకు చూసుకుంటే ఆయిల్ పామ్ చూసుకుంటే మనకు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణ, ఇక్కడ మన తెలంగాణ ప్రాంతంలోకి వచ్చినట్టయితే ఖమ్మం డిస్టిక్, అశ్వరావుపేట ఏరియా, అక్కడ ఈస్ట్ గోదావరి, వైజాగ్, మనకు విజయనగరం వరకు కూడా మొత్తం ఆయిల్ పామ్ బెల్టే. కొమ్ము పురుగు వచ్చింది అంటే, కొమ్ము పురుగు లేకుండా తోట ఏదైనా ఉంటుందండి? ఎక్కడ తోట కనపడదు. మిరప పంట తీసుకుంటే గుంటూరు దగ్గర నుండి మొదలు పెడితే గుంటూరు, ఖమ్మము, తర్వాత ఇక్కడ నల్గొండ డిస్టిక్లో కొంత భాగము, కృష్ణా డిస్టిక్లో కొంత భాగం, ఆ భాగం మొత్తం కూడా మిరప పంటలే ఉంటాయి. కొన్ని వందల వేల ఎకరాలలో పంట సాగవుతున్నప్పుడు ఆర్గానిక్ పద్ధతులలో అంత కమర్షియల్ స్థాయిలో తగ్గించాలంటే, అంటే ఆ పురుగు ఉధృతిని తగ్గించడం అనేది ప్రాక్టికల్గా మాట్లాడితే అంత సులభమైనది కాదు. ఒక చిన్న డౌట్ దీనిపైన, మీరు సరే పెస్ట్ కంట్రోల్ కోసం అని చెప్పని హైబ్రిడ్ అనేటువంటిది ఒప్పుకుంటున్నారు, సరే ఒప్పుకుందాము. హౌ ఫార్ దిస్ ఫుడ్ ఈజ్ బెస్ట్ న్యూట్రిషియస్ టు, ఐ మీన్ అది ఆయిల్ ఫామే కావచ్చు, లేకపోతే ఇతర వెజిటేబుల్స్ కావచ్చు, లేకపోతే రైస్ కావచ్చు, ఇవన్నీ ప్యాడీ వీట్ ఇవన్నీ కూడాను, హౌ ఫార్ దిస్ ఈజ్ న్యూట్రిషియస్ టు ద పీపుల్ హూ ఆర్ కన్స్యూమింగ్ అనేటువంటిది నా క్వశ్చన్. సార్ ఒకటే, మనము ఏదైనా హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఏంటంటే మంచి వెరైటీని డెవలప్ చేయాలన్నమాట. తర్వాత మంచి ఉద్దేశంతో చేసేది. ఒక సైంటిస్ట్ చేసినా, యూనివర్సిటీ చేసినా, ఈవెన్ ప్రైవేట్ కంపెనీస్ చేసినా, అంటే సోషల్ మీడియాలలో ఏంటంటే తెలిసి తెలియక రకరకాలుగా మాట్లాడుతుంటారు, అది వేరే విషయాలు. మనకు హైబ్రిడైజేషన్ అనే ప్రోగ్రామ్ ఎందుకు చేస్తామంటే, ఒక పంటలో ఏ పంట అయినా కూడా దాంట్లో క్వాలిటీ కోసం చేస్తాము. ఫ్లవర్స్ ఉన్నాయి, బంతిపూలు ఉన్నాయి, అందంగా కనపడాలి, లేకపోతే సైజు బలంగా ఉండాలి. మనము పువ్వుని కిందికేసి ఇసురు కొట్టినా కూడా ఆ రెమ్మలు అనేది రాలద్దు, అంటే అది క్వాలిటీ మార్కెట్లోకి పోయినప్పుడు. తర్వాత అట్లా ప్రతి పంటకు, ప్రతి దానికి కూడా ఒక క్వాలిటీ అనేది ఉంటుంది. ఆ క్వాలిటీ ఉంటేనే మనకు మార్కెట్లో ప్రాడ్యూస్ అనేది పోతుంది. తర్వాత అట్ ద సేమ్ టైం న్యూట్రిషనల్ క్వాలిటీ కూడా ఉండాలి. సో దాంట్లో ఉన్న న్యూట్రిషనల్స్ను మనం, న్యూట్రిషనల్ క్వాలిటీని ఎట్లా పెంచాలి అనే ఉద్దేశంతో మనం ఈ హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్స్ అనేది చేస్తాం. యూనివర్సిటీస్ అయినా, సైంటిస్ట్ ఏవైనా కూడా. తర్వాత క్వాలిటీ, తర్వాత రెండోది ఈల్డ్. అంటే ఇవాళ 10 క్వింటాలు వస్తుంది ఒక టమాటా పంట, లేకపోతే ఒక వంకాయ పంట, లేకపోతే ఒక మ్యాంగోనో ఒక 10 టన్నులు వస్తుంది ఒక ఎకరంలో అనుకుందాం. మనకున్న జనాభా 10 టన్నులు సరిపోదు, 11 టన్నులు కావాలి, 12 టన్నులు కావాలి, అంతే కదా. జనాభా పెరుగుతున్నాము, జనాభా అనేది పెరుగుతుంది, కల్టివేటెడ్ ల్యాండ్ అనేది తగ్గిపోతున్నది. దానికోసము తక్కువ ఏరియాలో ఎక్కువ ఉత్పత్తినిచ్చేటువంటి, ఎక్కువ దిగుబడినిచ్చేటువంటి పంటలు కావాలి. రెండోది, మనకు పంట ఎప్పుడైతే విస్తీర్ణం పెరుగుతుందో పురుగులు కూడా పెరుగుతాయి, మనకు పెస్ట్ డిసీజ్ అనేది కూడా పెరుగుతుంది. తర్వాత దానితో పాటు జనరల్గానే టెంపరేచర్స్ మారిపోతున్నాయి. అంటే ఈ టెంపరేచర్ని కూడా తట్టుకునే రకాలు, అంటే రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. క్లైమాటిక్ తో పాటు బయాటిక్ అండ్ ఎబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. ఇవన్నిటిని కూడా తట్టుకునేటువంటి రకాలు ఉండాలి. సో అనేక రకాల కారణాలు ఉంటాయి.
దాన్ని బేస్ చేసుకునే ఈ హైబ్రిడైజేషన్ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. న్యూట్రిషనల్ అనేది మీరు ఏదైతే న్యూట్రిషనల్ క్వాలిటీ అంటున్నారో అది మెయింటైన్ చేసుకుంటేనే ఈ బ్రీడింగ్ ప్రోగ్రామ్స్ చేస్తారు. లాస్ట్ క్వశ్చన్ ఏమనుకోవద్దు. అయితే ఇప్పుడు మీరు తేనె విషయానికి వద్దాం. తేనె అనేటువంటిది ఇట్లా మామూలుగా చేయడము జరుగుతుంది. అడవి తేనె అని చెప్పని కూడా వాడుతూ ఉంటారు. మరి అలాంటప్పుడు చాలామంది అడవి తేనె అనగానే ఇట్లా అట్రాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఈ తేనెను కూడాను మరి అందరు కొంటారు కదా. మరి అడవి తేనె అనగానే ఎందుకు అట్రాక్ట్ అవ్వాలి? అక్కడైతే న్యాచురల్గానే ఫామ్ అయింది అని చెప్పని అందరికి ఒక ఊహ ఉంది. అది మరి ఆర్గానిక్గా లేకపోతే ఎట్లా, అది ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఒకటి మనం చూసే విధానం, అడవిలో దొరికింది, న్యాచురల్ గా దొరికింది, మంచిగా ఉంటది అనేది మన పర్సెప్షన్ ఎవరికైనా ఉంటది. ఇలా మనం జనరల్ గా కూడా ఏంటంటే నాటుకోడి తింటాం, బ్రాయిలర్ కోడి తినద్దు. కొన్ని పర్సెప్షన్స్ మనం డీప్ గా మాట్లాడలేము. ఇది కల్టివేషన్ చేస్తున్నాం, మనము తేనెటీగల్ని మనం పెంచుకున్నాము, అది అడవిలో సహజంగా వచ్చింది. ఆ రెండే డిఫరెన్స్. ఇది మనం కల్టివేట్ చేస్తున్నాం, దీన్ని మనము ఒక వ్యవసాయం లాగా చేస్తున్నాం. ఇది సహజంగా. దెన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ వన్ అండ్ దిస్ వన్ సార్? డిఫరెన్స్ ఏమి ఉండదండి, ప్రొడక్షన్ లో డిఫరెన్స్ అనేది ఏమి ఉండదు. సో సేమ్ న్యూట్రిషన్ ఉంటుంది, రెండు సేమే ఉంటాయి. ఓకే, రెండు సేమే ఉంటాయి. ఇది మనము పంటలాగా సాగు చేస్తున్నాము, అది సహజంగా అడవిలో దొరికింది, అంతే తేడా. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.